हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल बीएनएच अग्रिकल्चर चैनल। सो आधुनिक व्यवसाय मार्केट लो पेरिगिन पत्ति धरलु रैतुलनु गमनिंचुकोवाली। सो वीडियो चूसे मुंदु कोत्त वाరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీడియో మాత్రం లైక్ చేయండి, థాంక్యూ। ముందుగా మనం ఆధునిక వ్యవసాయ మార్కెట్ లోని గరిష్ట ధర పత్తి 7509 రూపాయలు ఉన్నది, కనిష్ట ధర పత్తి 5080 రూపాయలుగా పలికింది। అదే విధంగా వేరుశనగలు చూసుకుంటే గరిష్ట వేరుశనగలు 5797 రూపాయలుగా ఉన్నది, కనిష్ట ధర వచ్చి 3179 రూపాయలుగా ఉన్నది। ఆమోదాలు చూసుకుంటే ఆధునిక మార్కెట్లోని గరిష్ట ధర ఆమోదాలు 5650 రూపాయలుగా ఉండగా కనిష్ట ధర ఆమోదాలు 5296 రూపాయలుగా ఉన్నది। అదేవిధంగా సన్ఫ్లవర్ చూసుకుంటే గరిష్ట 5455 రూపాయలుగా పలికి కనిష్ట 5081 రూపాయలుగా ఉన్నది। కందులు చూసుకుంటే గరిష్ట 7410 రూపాయలుగా ఉండగా కనిష్ట 3010 రూపాయలుగా ఉన్నది। ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అయితే పెరిగిన రైతులను గమనించుకోవాలి ఆధునిక వ్యవసాయ మార్కెట్లో। అదేవిధంగా మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారీగా పత్తి ధరలు తెలుసుకుందాం। ముందుగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర పత్తి 6440 రూపాయల పలికి గరిష్ట ధర పత్తి 7050 రూపాయలుగా ఉన్నది। బుర్గంపాడు మార్కెట్లో కనిష్ట ధర పత్తి 7100గా పలికి గరిష్ట ధర పత్తి 7500గా ఉన్నది। ఎన్కునూరు మార్కెట్లో కనిష్ట ధర పత్తి 6800గా పలకగా గరిష్ట ధర పత్తి 7025 రూపాయలుగా ఉన్నది। హుస్నాబాద్ మార్కెట్లో కనిష్ట ధర పత్తి 7121 రూపాయలుగా పలికి గరిష్ట ధర పత్తి 7521 రూపాయలుగా ఉన్నది। ఇంద్రవెల్లి ఉట్నూరు మార్కెట్లో కనిష్ట ధర పత్తి 7120 రూపాయలుగా పలికి గరిష్ట ధర పత్తి 7421 రూపాయలుగా ఉన్నది। జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర పత్తి 6600 ఉండగా గరిష్ట ధర పత్తి 7200 ఉన్నది। కరీంనగర్ మార్కెట్లో కనిష్ట ధర పత్తి 6520 రూపాయల పలికి గరిష్ట ధర పత్తి 6650 రూపాయలుగా ఉన్నది। ఖమ్మం మార్కెట్లో కనిష్ట ధర పత్తి 6000గా పలకగా గరిష్ట ధర పత్తి 7200 ఉన్నది। కుబీర్ మార్కెట్లో కనిష్ట ధర పత్తి 6600గా పలికి గరిష్ట ధర పత్తి 7471 రూపాయలుగా ఉన్నది। మదీరా మార్కెట్లో కనిష్ట ధర పత్తి 7120 రూపాయలుగా పలికి గరిష్ట ధర పత్తి 7350 రూపాయలుగా ఉన్నది। అదేవిధంగా వరంగల్ వ్యవసాయ మార్కెట్లో అయితే పత్తి ధరలు పెరిగాయని చెప్పుకోవచ్చు। గరిష్ట పత్తి ధర వచ్చి 7155 రూపాయలుగా ఉన్నది। సో చాలా రోజుల తర్వాత అయితే పత్తి ధరలు పెరిగినాయి వరంగల్ మార్కెట్లో, రైతులను గమనించుకోవాలి। సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।